ఏమైపోయారండి? పాపులుగా మారిపోయారు. ప్రతి జీవితం దగ్గరికి వెళ్ళి ఒకసారి చూస్తే పాపము స్పష్టంగా కనపడుతుంది, పరిశుద్ధత అస్సలే కనబడడం లేదు. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు గురించి నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళాలి అంటే మనం ఎలాంటి వారమై ఉండాలి? ఎలాంటి వారమై ఉండాలి? దేవుడు ఎందుకు చింతిస్తున్నాడు తెలుసా? మా నిమిత్తం ఎవరు వెళతారంటే, నిన్నేమైనా పంపిద్దామంటే నువ్వేమైనా బాగున్నావా? బాగున్నామా మనం అందరం అని? మనం ఏమైనా బాగున్నామని చెప్పండి దేవుని బిడ్డలారా. ఈరోజు ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పిస్తున్నాడు తెలుసా? మనలను సిద్ధపాటు చేస్తున్నాడు. నా నిమిత్తము, నా నిమిత్తము, మా నిమిత్తం. ఏమండి, నా నిమిత్తము, మా నిమిత్తం అంటే ఎవరెవరు ఉన్నారో తెలుసా? అందులో రాయబడుతున్నమాట. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మనకు తెలుసు. ఆ తర్వాత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. ఆయన ఎలాంటి వారే ఉన్నారో చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన ఆయనని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపాలని. ఇదిగో ఆ రోజు యేసు ప్రభుని వద్దనుకున్నారు. ఎవరు కావాలనుకున్నారు? బరబ్బ కావాలనుకున్నారు. మీరు ఎవరిని నిరాకరించారో తెలుసా? పరిశుద్ధుడు అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. యెహోవా ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. ఇప్పుడు పరిశుద్ధుడైన యెహోవా నిమిత్తము నువ్వు వెళ్ళాలి, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నిమిత్తము నువ్వు వెళ్ళాలి. వెళ్ళాలంటే నువ్వు ఎలాగుండాలి? నువ్వెలాగుండాలి? మరొక మాట ఉంది, ఆ మాటను కూడా మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ అధ్యాయం 16వ వచనం చదవండి. 8వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను ఒక్కడనై ఉండక, యేసు ప్రభు గారు మాట్లాడుతున్న మాటలండి. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన పరిశుద్ధుడైన తండ్రి కూడా ఉన్నారు. నేను ఒక్కడనై ఉండక నన్ను పంపిన దేవుడున్నాడు అన్నాడు. నన్ను పంపిన దేవుడు పరిశుద్ధుడే, ఆయన నామమును బట్టి వచ్చిన నేను కూడా పరిశుద్ధుడనే. ఇప్పుడు చదవండి 3వ మాట, 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయగు ఆత్మను. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ అండి? పరిశుద్ధాత్మ. యెహోవా పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన నామమందు పంపబడిన అగ్ని జ్వాలల నాడికలు కలిగినదై ఆ రోజు శిష్యుల మీద మేడ గది మీద వ్రాలిన ఆ పరిశుద్ధాత్మ ఏమై ఉన్నదట? ఆ ఆదరణకర్త ఏమై ఉన్నాడట? పరిశుద్ధాత్మ అన్నాడండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనమందరం ఎవరి నామములో ఇక్కడికి వచ్చాం? పరిశుద్ధుడైన యెహోవా నామమును బట్టి, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి. మరి వచ్చిన వాళ్ళమందరం ఎలాంటి వాళ్ళం? పరిశుద్ధులమా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి కూడా ఎలా రావాలో తెలుసా? నీవు ఆలయములో ప్రవేశించేటప్పుడే నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు దేవుడు. ఏమన్నాడమ్మా? నీవు మందిరమునకు పోవునప్పుడు నీ మాట జాగ్రత్త, నీ వినికిడి జాగ్రత్త, నీ నడక జాగ్రత్త, నీ పనులు జాగ్రత్త. అంటే నువ్వు ఎలాగుండాలి దేవుని సన్నిధిలో? భక్తుడు అంటాడు, యెహోవా సన్నిధిని గజ గజ వణుకుడి. ఈరోజు పరిచర్య ఏమైపోయిందో తెలుసా దేవుని బిడ్డలారా? దేవుడు అంటే ప్రేమ ఉందండి చాలామందికి, కానీ పరిశుద్ధత లేదు. అందుకనే ప్రభు అయిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన పత్రిక
మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళిపోయారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు నిజంగా దేవునికి సంబంధమైనవా కావో పరీక్షించండి. పరీక్షించండి, పరీక్షించండి. ఎందుకు పరీక్షించాలి? సమాజములో ఎవరు చేశారట అప్పుడు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అనగా పరిశుద్ధత లేకుండా ప్రభువుని ప్రకటించేవారు ఉన్నారట. ఎవరున్నారంటమ్మా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు. అందుకనే ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, నీ ఆత్మ దేవుని సంబంధమైనదైతే నీలో పరిశుద్ధత ఉంటుంది. నీవు దేవుని సంబంధివి కాకపోతే నువ్వు విశ్వాసువైనా, శిష్యుడువైనా, సువార్థికుడు అయినా, బోధకుడు అయినా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, ఎవరైనా నీలో పరిశుద్ధత లేకపోతే నీవు దేవుని ఆత్మకు సంబంధించిన వాడవు కావు. దేవుడు బైబిల్ అంతటినీ పరిశీలిస్తే ఎవరిని పంపించాడని బైబిల్లో ఉందో తెలుసా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం రాయబడుతున్న మాట. అందరూ బైబిల్ తెరవండి. బైబిల్ తెరిచినప్పుడు ఆ పేజీ నెంబర్ కూడా చెప్పండి. 219వ పేజీ నెంబర్, పేతురు గారు రాసిన 2వ పత్రిక, కొత్త నిబంధన గ్రంథములో 3వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలికించాడు దేవుడు. ఎవరి చేత పలికించాడండి? పరిశుద్ధ ప్రవక్తల చేత, అబద్ధ ప్రవక్తల చేత. పరిశుద్ధుడైన దేవుని పక్షాన ఆయన ఎవరిని నిర్ణయించి పంపుతున్నాడో తెలుసా? పరిశుద్ధులను. ఎవరినమ్మా? పరిశుద్ధులని. ఏమండి, ఈయన వాక్యం బాగా చెప్తాడండి, కానీ ఇతను గుణమే బాగోలేదు అన్నారా? వాడి దగ్గరికి వెళ్ళకండి. వాడు దేవుని ఆత్మ కాదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేయడు దేవుడు. చెప్పాడా చేస్తాడు, చేసిందే చెబుతాడు. అది దేవుడు. మరి ఆయన యందు విశ్వాసం ఉన్నవాళ్ళు, ఆయన యందు నిలకడగలిగిన సేవకులు, వారు అలాంటి వారే. దేవుడు ఈ వాక్యాన్ని అంతటిని ఎవరితో సిద్ధపరిచాడట? ఎవరితో పలికించాడట? పరిశుద్ధ ప్రవక్తలతో. పరిశుద్ధ ప్రవక్తలతో అంటే పాపాన్ని విడిపింపచేసి పరిశుద్ధులుగా మార్చి దేవుని కొరకు నా నిమిత్తం వెళ్ళాలి అంటే ఎవడబడితే వాడు వెళ్తే నాకు ఇష్టం లేదు, నిన్ను నువ్వు మార్చుకొని నీవు నా ఎదుట నాలా కనబడితే తప్ప వెళ్ళడానికి లేదు. ఇది ఎప్పటి ఆలోచన? జగత్తు పునాది వేయబడక మునిపై ఆయన హృదయములో నిన్ను నిశ్చయించుకున్నాడు. ఏమని? ప్రేమ చేత క్రీస్తులో నిన్ను ఏర్పాటు చేశాడంటే యేసు ప్రభు గారు పరిశుద్ధుడా పాప? చెప్పండి దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడు కదా. మరి నువ్వు ఎలాగుండాలి? పరిశుద్ధత లేకపోతే మనము ఎందుకు పనికిరాని ధాన్యములో నుండి ప్రత్యేకింపబడి గాలికి కొట్టుకొని పోతున్న ఒట్టి పుట్టు. దేవుని బిడ్డలారా, అదే పరిశుద్ధత ఉంటే బలమైన గోధుమ గింజవు. నిన్ను విత్తగానే మరలా పండుతావు. దేవునికి స్తోత్రం. నీ మాట వినగానే అనేకులలో మార్పు వస్తుంది. ఎందుకు? నీవు పరిశుద్ధుడు చేత పరిశుద్ధ పరచబడిన ఒక ప్రవక్తవి, ఒక విశ్వాసివి, ఒక శిష్యుడవు, ఒక సువార్థికుడువు, ఒక బోధకుడువు. దేవుని బిడ్డలారా, ఆలోచించారా? అసలు వాక్యము ఎవరి చేత సిద్ధపరచబడ్డదట? ఎవరి చేత పలికించాడట? పరిశుద్ధ ప్రవక్తలు అన్నాడండి. పరిశుద్ధ ప్రవక్తలు. ఏమండి, పరిశుద్ధ ప్రవక్తలు అంటే చక్కగా చెప్తాను, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. జలప్రలయానికి ముందు దేవుడు ఆ ప్రాంతానంతా పరిశీలించాడట. పరిశీలించినప్పుడు ఆయనకి ఎవరు కనబడ్డారో తెలుసా? నోవాహు గారు కనబడ్డారు. ఆయన ఎలాంటి వాడమ్మా?
చూడండి 6వ అధ్యాయము ఆదికాండం 8వ వచనం చదవండి. 6వ అధ్యాయం 8వ వచనం. అయితే యెహోవా 8వ వచనం. అయితే నోహవు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. నోహ వంశవలి ఇది. నోహవు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు. నోహవు నీతిపరుడు, నోహవు నిందారహితుడు, నోహవు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు నాతో నడిచాడు. ఎవరితో నడిచాడమ్మా? మనం ఎవరితో నడుస్తున్నాం? మనం ఎవరితో నడుస్తున్నాం? దేవుడితోనా? అమ్మ, ఈ మాటలు మీకేమైనా బోరు కొడుతున్నాయా? ఏం బోరు కొట్టట్లేదు. ఈరోజు చాలా విలువైన మాటలు దేవుని బిడ్డలారా, ఎవరు అశ్రద్ధగా వినకండి. ఎందుకంటే ప్రాముఖ్యమైన ఘట్టంలోకి వచ్చేసాం మనం. ఈ రోజు నుంచి సేవకులు ఎలాంటి వారు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో మనం ఎరగకపోతే మనం ఏమైపోతాం? దేవుడు చెప్పనే చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నా మాటలు ఎవరితో చెప్పించానో తెలుసా? పరిశుద్ధ ప్రవక్తల చేత. అంటే చెప్పేవాడు ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? ఇక్కడ దేవుడు మాటలు చెప్పి ఆ వెనకాలకి వెళ్ళి మందు దాగేసి వాడే ఉండకూడదు. అర్థమవుతుందమ్మా? ధనాపేక్ష కలిగిన వాడే ఉండకూడదు, బెంకములాడేవాడే ఉండకూడదు, అహంకారిగా ఉండకూడదు, సమాధానం కలిగిన వాడిగా ఉండాలి. సమాధానం. దేవుని బిడ్డలారా, దేవుని ఎన్నిక ఎలాగుందో చూడండి. ఇదిగో నోహవును చూస్తున్నాడు. జలప్రలయములో అతడు ఎలాగున్నాడట? నిందారహితుడుగా ఉన్నాడట. ఇంకెలాగున్నాడు? దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడు. ఏమిటి? దేవుడు ఎలాంటి వాడండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడితో అడుగులేస్తున్నాడట నోహవు గారు. నోహవు గారు పరిశుద్ధుడితో అడుగులు వేస్తున్నాడట. అందుకని దేవుడు ఆయన్ని సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి ఏం చేశాడు తెలుసా? నాయనా, నువ్వు వాడగట్టు అన్నాడండి. ఎవరితో కట్టిస్తున్నాడమ్మ వాడ? పాపులతోనా పరిశుద్ధులతోనా? పరిశుద్ధుడైన నోహవుతో. ఒక పక్క నోహవుతో వాడగట్టిస్తే ఏమన్నాడు తెలుసా? ఈ రక్షణ సువార్త ప్రకటించు, ఈ రక్షణ సువార్త ప్రకటించు. నీ మాట విని వచ్చారా, వాళ్ళలోనికి ఎక్కుతాడు. నీ మాట వినకపోతే నీటిలో మునిగిపోతాడు. ఏం జరిగింది చెప్పండి? చివరికి మాట విన్నారా, మునిగిపోయారా? మాట విన్నది నోహవు కుటుంబం, మాట వినకుండా చనిపోయినది అందరి కుటుంబాలు. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో పరిశుద్ధులు మాత్రమే నేను ఏర్పరచుకున్నానని నువ్వు చెప్పు ఇర్మియా, నీ వెనకాల నేనున్నాను. ఈ రోజు నుంచి నెగ్గు తేలిపోవాలి. నీ పక్షాన నీ హృదయంలో ఉండి నేను మాటలు చెప్పిస్తున్నాను కదా, అసలు పూర్వం నుండి నేను ఏం సిద్ధం చేశాను నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పాలి అంతే. చెప్పించడానికి నేను సిద్ధం, చెప్పడానికి నువ్వు సిద్ధపడు. కేవలం నువ్వు చెప్పి వదిలేస్తే కుదరదు సుమా. నువ్వు కూడా సరిగా బ్రతకాలని వార్నింగ్ ఇస్తున్నాడు నాకు దేవుడు. అర్థమవుతుందమ్మా దేవుని బిడ్డలారా? ఎందుకంటే నేను పూర్వం ఎలాంటి వారిని నిశ్చయించుకున్నాను? పరిశుద్ధులను. నా మాటలు ఎవరితో చెప్పించాలనుకున్నాను? పరిశుద్ధులతో. అందుకనే పరిశుద్ధుల మాట బరువుగా ఉంటుంది, అదే పాపుల మాట తేలిపోతుంది. దేవుని బిడ్డలారా, ఇలా వాక్యం చెప్పిన తర్వాత నేను అలా వెళితే చాలు. ఒకవేళ నేను అపరిశుద్ధంగా ఉన్నాను అనుకోండి, మీరే తేల్చేస్తారు. తేల్చరండి? చెప్పాళ్ళండి, ఊరుగాని ఊరొచ్చి పేరు కానీ పేరు పెట్టుకొని అనరా? ఏ ఊర్లో ఉంటే ఏముందయ్యా నీతిగా బతకకపోతే? అమెరికా వెళ్ళి అడుక్కు తిన్నట్టు ఉంటుంది, అంతే కదా? ఏంటి నీతిగా లేని బ్రతుకు ఏమై ఉంటుంది చెప్పండి? చెప్పుకోవడానికి అమెరికా వెళ్ళాడట, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు చెప్పండి దేవుని బిడ్డలారా? పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్నాడు, నా నిమిత్తము ఎవరు వెళతారు, మా నిమిత్తము ఎవరిని పంపుదామని నేను అనుకుంటే ఎవ్వరు కూడా సరైన వాళ్ళు లేరయ్యా. ఇదిగో పూర్వకాలం ఉంది ఎలాంటి వారిని నేను నిశ్చయించుకున్నాను తెలుసా? పరిశుద్ధులైన ప్రవక్తల చేత. ఆ నోహవు ప్రవక్త దగ్గరికి వెళ్ళి చూడు, ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు, నీతిమంతుడు. నాతో నడిచాడయ్యా, నాతో నడిచాడు.
నేను ఎలాంటి వాడిని? పరిశుద్ధుడను. నా కుమారుడైన యేసుక్రీస్తు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్న ఆయన ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడే. ఇప్పుడు మనం ఎవరితో నడుస్తున్నాం తెలుసా? పరిశుద్ధులతో నడుస్తున్నాం. ఆ పరిశుద్ధులు యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత నువ్వు నేను. ఆయన గుడారం ఎందుకు వేసుకున్నాడు తెలుసు? ఇక్కడ ఎందుకు వేసుకున్నాడమ్మ గుడారం? నిన్ను నన్ను లేవనెత్తడానికి. పడిపోతున్న ప్రతి వాడిని లేవనెత్తి ఆయన సన్నిధిలో నిలబెట్టి, నాయన నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు అని ఒకరోజు ప్రత్యక్ష గుడారాన్ని చూపించాడు. ఇప్పుడు యేసు ప్రభుని చూపిస్తున్నాడు మనకి. నన్ను చూడండి అయ్యా, ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తుని చూడు, చూడవయ్యా ఆయన చూడు ఒకసారి. ఉదయం లేచిన కాంచి ఫేస్బుక్ చూస్తావు, వాట్సాప్ చూస్తావు, ఇంకోటి చూస్తావు. ఒకసారి నా కుమారుడైన యేసుని చూడొద్దు? ఒకసారి నా యేసుని చూడు. ఎలాంటి వాడైనా నీవు నిజముగా దేవుని కుమారుడు. యేసుప్రభు ఎవరండి? దేవుని కుమారుడు. ఆయన పరిశుద్ధుడు, నిరపరాధి. నిత్యుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్న, సింహాసనం మీద ఉన్న ఆయన సర్వేశ్వరుని కుమారుడు. దేవుని బిడ్డలారా, మీరు నేను కానీ దేవుడి గురించి చెప్పాలి అనుకుంటే మొట్టమొదటిగా మనలోనికి ఏం తెచ్చుకోవాలమ్మా? పరిశుద్ధత తెచ్చుకోవాలి. ఒకవేళ తెచ్చుకోకపోతే మనము అర్హత లేని వారము. పరిశుద్ధత తెచ్చుకోకుండా ఏమైనా చేసావా? ఆయన ఏమన్నాడు తెలుసా? బోధకులమైన మీకు మరీ కఠినమైన తీర్పు ఉంది అన్నాడు. ఎవరికి? ముందు వార్నింగ్ మాకే. ఎవరికి వార్నింగ్ అమ్మా? ఏ సంఘంలో చూసినా దెబ్బలన్నీ విశ్వాసులకే, సేవకుడికి ఏముండవు. ఉంటాయా? ఉండవు. కానీ సేవకులకి కూడా దెబ్బలు కొట్టేది ఎవరు? దేవుడు చూస్తున్నాడు. నాయన నీ ప్రవర్తన జాగ్రత్త, నీ మాట జాగ్రత్త, అసలు నువ్వే జాగ్రత్త. అండ్ వాక్యం ఎవరికి అప్పగించాడు తెలుసా? రాయబడుతున్న మాట యోధా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. తొందరగా చదవండి, సమయం అవుతుంది. మంచి నిలబడలేదండి. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలిగిన వాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నాడండి. ఏమండి, ఎవరికి అప్పగించాడట దేవుడు? పరిశుద్ధులకు అప్పగించాడట. ఏంటి మీరు అందరూ ఎవరు అనుకుంటున్నారు? అపరిశుద్ధులా, పరిశుద్ధులా? ఈ పరిచర్యలో మనం అందరం పాలుభాగస్తున్నాం కదా. ఎలాంటి వారిని సిద్ధం చేస్తున్నాడు? తమను తామును సిద్ధపరచుకొని తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిని సిద్ధపరుస్తున్నాడా? ఏ మార్పు లేని వారిని సిద్ధపరుస్తున్నాడా? ఎవరిని సిద్ధపరుస్తున్నాడమ్మా దేవుడు? ఏ మార్పు లేని వారినా, మారుతున్న వారినా? ఉదాహరణకి నోహావు గారు వాడెక్కాలంటే ఏ ఉండాలమ్మా మనకి? నోహావు గారు కడుతున్న వాడెక్కాలంటే మనకి ఏ ఉండాలి? విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే వాడెక్కుతాం. విశ్వాసం లేని వాడు వాడ ఎక్కడానికి వీలు లేదు. ఎక్కిన తర్వాత మళ్ళా దిగకూడదు, అది అల్ప విశ్వాసం అయిపోతుంది. విశ్వాసం, రక్షణ వాడ సిద్ధమవుతుంది. పరిశుద్ధుడైన దేవుడు తన నిమిత్తం ఎవరు వెళతారని చూస్తూ ఉన్నాడు. నీ బాల్య దినాలను చూస్తూ ఉన్నాడు, నీ యవ్వన దినంలో చూస్తూ ఉన్నాడు, నీ యొక్క వివాహం జరిగిన తర్వాత స్థితిని చూస్తున్నాడు, నీ వృద్ధాప్యంలో చూస్తూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధుడిగా మారగానే తన పనిలో పెట్టాలనుకుంటున్నాడు. ఎంతమంది సిద్ధపడుతున్నాం? చెప్పండి దేవుని బిడ్డలారా, ఎంతమంది సిద్ధపడుతున్నాం? పరిశుద్ధత అంటే మనకు అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఏమంటే మన రక్తం బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం తెలుసా? మన రక్తం చెడిపోయింది అనుకోండి, మనం అనారోగ్యవంతులైపోతాం. దేవుడు అంటున్నాడు, నీ హృదయం బాగుండాలి. హృదయం బాగోకపోతే సర్వ శరీరానికి ముప్పు తెలుసా మీకు? హృదయం బాగుంటే సర్వ శరీరానికి ఆరోగ్యం. హృదయం బాగోలేదా సర్వ శరీరానికి ముప్పు. మన బ్రతుకుకే గొప్ప చిచ్చు తెస్తుంది.
ఏమవుతుందో తెలుసా దేవుని బిడ్డలారా? మనం పరిశుద్ధులు కాకపోతే ఏమవుతుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పరిశుద్ధంగా ఉండకుండా ఉంటే ఆలయం పాడైపోతుంది. అందువల్ల దేవుడు ఏం చేస్తాడట? వానిని పాడు చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ దేహాన్ని ఎవడో పాడు చేయకూడదట. మరలా చెప్తున్నాడు, ఈ దేహాన్ని ఎవరో పాడు చేయకూడదట. పాడు చేస్తే కోపం ఎవరికి వస్తుందమ్మా? దేవుడికి వస్తుంది. ఎందుకంటే ఈ దేహాన్ని కట్టింది ఎవరమ్మా? దేవుడు కట్టాడు. మనకైతే తల్లి గర్భంలో కట్టాడు, ఆదాంకైతే నేల మట్టితో కట్టాడు, అవ్వకైతే ప్రక్కటెముకతో కట్టాడు. మరి మనకి తల్లి గర్భములో మనలను నిర్మించాడు. అంటే నిర్మించినప్పుడు లోపాలతో వచ్చామా, పరిశుద్ధంగా వచ్చామా? పరిశుద్ధంగా వచ్చాం. మళ్ళా పరిశుద్ధంగా అప్పగించాలా ఆయనకి, లేదా నువ్వు పాడైపోతావు అన్నాడు దేవుని బిడ్డ. నువ్వు పాడైపోతావు. ఏమండి, ఈరోజు మీరు ఆలోచించుకోండి, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము. పరిశుద్ధంగా లేకపోతే ప్రార్థించడానికి కూడా అర్హత లేదు. పరిశుద్ధంగా లేకపోతే పాటలు పాడడానికి కూడా అర్హత లేదు. పరిశుద్ధంగా లేకపోతే అసలు దేవుని యొక్క సముఖంలో కూర్చోడానికి కూడా అర్హత లేదు. నీకు అర్హత రావాలి అంటే నువ్వు వెంటనే మారు మనసు పొందాలి. వెంటనే మారు మనసు పొందాలి. దేవుడు ఏమంటున్నాడు చూడండి దేవుని బిడ్డలారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చదవండి, ముగించుకుందాం, సమయం అయిపోతుంది. రాయబడి ఉంది శాసనం. నేను పరిశుద్ధుడైనై ఉన్నాను. నేను ఏమై ఉన్నాను? పరిశుద్ధుడనై ఉన్నాను. మరి మీరు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా దేవుని సన్నిధిలోకి వచ్చి? బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది మనకి? మరలా చిన్న చిన్న కారణాలు మన పరిశుద్ధతను పాడు చేస్తున్నది దేవుని బిడ్డలారా. పెద్ద కారణాలు కాదండి, చిన్న కారణాలే మన పరిశుద్ధతను పాడు చేస్తున్నాయి. పరిశుద్ధత పాడవగానే దేహం పాడైపోతుంది, దేవుని ఆలయం పాడైపోతుంది, ఆ తర్వాత మన బ్రతుకు కూడా పాడైపోతుంది. ఏమంటే ఈ మాటలు అందరికీ అర్థం కావండి. మరలా చెప్తున్నాను, ఈ మాటలు అందరికీ అర్థం కావు. ఎవరైతే దేవుని కొరకు సిద్ధపడతారో, ఎవరైతే దేవుణ్ణి తమ హృదయాలలో ఆరాధించుకుంటారో, ఎవరైతే దేవుని చేత నడపబడతారో వారికి మాత్రం అర్థమవుతాయి మాటలు. మరి మిగతా వాళ్ళకి అర్థమయ్యే అవకాశం లేదు. అర్థమయ్యే అవకాశము లేదు దేవుని బిడ్డలారా. దేవుడు చెబుతున్న ప్రతి మాటను అబ్జర్వ్ చేయండి. ఏంటి మనల్ని అందరినీ ప్రత్యేకపరిచి ఈ మాటలు ఎందుకు చెప్పేస్తున్నాడు? మనం అంటే ప్రేమ ఉందా కాదా చెప్పండి? ప్రేమ ఉందా కదా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈ కన్నులలో ఏదైనా మసక ఏర్పడింది అనుకోండి, జీవితం మీద ఎంత బాధ కలుగుతుంది. ఈ కళ్ళల్లో మసక కనపడితే, ఈ ముఖం మీద మచ్చ వచ్చింది అనుకోండి, ఎన్నిసార్లు అద్దంలో చూసుకుని ఈ మచ్చ పోదే అనేసి ఆలోచిస్తాం. మరి బ్రతుకులో డాగులు ఏర్పడితే దేవుడికి ఎంత బాధ చెప్పండి దేవుని బిడ్డలారా. అరే వాళ్ళ హృదయంలో నేను మసలాలనుకుంటున్నాను, ఏ హృదయం దగ్గరికి వెళ్ళినా ఏంటి నేను తలుపు కాడే ఉండిపోయాను. ఆయన ఎక్కడ ఉండిపోయాడట? తలుపు కాడ తీలేదా? మనం తీలేదా? యేసుప్రభు మన హృదయాన్ని తడుతుంటే మనం డోర్ తీసామో చెప్పండి. ఎంతమందికి డోరు తెరిచి ఆహ్వానం పలుకం, కానీ డోరు లోపల ఉండి కూడా డోర్ వేసింది ఎవరమ్మా? ఎవరు? పాపులు. పరిశుద్ధుడైన యేసు హృదయం దగ్గరికి వచ్చి కొడుతున్నాడు. ఈ రోజైనా నా మాటలు విను, నువ్వు మారవయ్యా అని తలుపు కొడుతుంటే పాపులు ఏం చేశారు తెలుసా? తలుపులు వేశారట. యేసు ప్రభువా నువ్వు ఎక్కడైనా ఉండు, నా హృదయంలో ఉండకు. నువ్వు అది ఆ చర్చిలో ఉంటావా? అక్కడుండు. ఆ శిలువ మీద వేలాడతావా? అక్కడ ఉండు. ఇదిగో ఎక్కడైనా మరి చిన్న లాకెట్ల మీద ఉంటావా? అక్కడుండు. ఇదిగో మా గోడ మీద ఉండమంటావా? అక్కడుండు. కానీ మా హృదయంలో మాత్రం ఉండకు. కానీ దేవుడు ఎక్కడ ఉండాలనుకున్నాడు? పరలోకాన్ని విడిచి ఎడారిలో నడుస్తున్న వారి మధ్య గుడారం వేసుకుని అక్కడ నుండి మన హృదయాల్లోనికి రావాలనుకున్నాడు దేవుని బిడ్డలారా.
మన హృదయాల్లోనికి రావాలనుకున్నాడు. కానీ హృదయాల్లోనికి రాగలిగాడు ఆయన? రాగలిగాడా? అండ్ మన హృదయంలో ఎంతమంది లేరు? భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు, వీళ్ళ బంధువులు. మరి నీ యేసుకి చోట్లేదా? నీ పరిశుద్ధుడికి చోట్లేదా? చెప్పండి దేవుని బిడ్డలారా. ఎక్కడా చోట్లేదు. బైబిల్ పట్టుకెళ్ళి ఎక్కడ పడేస్తాము మనం? నిజమైన వ్యక్తులందరూ చెప్పడం, ఈ బైబిల్కి మీ ఇంట్లో విలువ ఉందా? ఈ బైబిల్కి మీ ఇంట్లో విలువ ఉందా? అదే 500 నోటుని ఎక్కడ ఎడతారు చెప్పండి? చెప్పండి దేవుని బిడ్డలారా. వదిలే, 500 వరకు వద్దు, 10 రూపాయలు ఎక్కడ ఎడతారు చెప్పండి రా. ఒక 10 రూపాయలు ఎక్కడ ఎడతారు చెప్పండి దేవుని బిడ్డలారా. 10 రూపాయలకున్న జాగ్రత్త పరిశుద్ధిని మాటలకున్నాయా? కొంతమంది దీని మీదే సెల్ ఫోన్ పెడతారు, దీని మీదే కరివేపాకు పెడతారు, దీని మీద కొత్తిమీర పెడతారు. దేని మీద? ఈ కొత్తిమీర బ్యాచ్ అంతా అక్కడ పెడతారు. ఏం చేస్తాం? చూస్తున్నప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. అరే జీవగ్రంథం రా, దీని మీద అదే బంగారం మీద కరివేపాకు పెట్టు, ఊరుకుంటావా? కరివేపాకు మాడిపోద్దు మళ్ళీ నూనెలో. అవునా కదా? చెప్పండి దేవుని బిడ్డ. ఆయన ఈరోజు మన హృదయం దగ్గరికి వచ్చి తడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అరే నాయన ఒక్కసారి తీరా, ఒక్కసారి తీ అమ్మ, ఒక్కసారి నీ హృదయం అనే తలుపు తీ, నేను లోపలికి వస్తాను. నేను ఎందుకు వస్తాను తెలుసా? నిన్ను బాగు చేయడానికి. రోగం రాగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా సెలైన్ లిక్కించండి, ఇంజక్షన్ చేసేయండి అంటాం కదా దేవుని బిడ్డలారా. మన హృదయానికి రోగం వచ్చిందయ్యా, యేసు ప్రభు వెళితే కానీ బాగుపడదు. అది ప్రభు వెళ్తే కానీ బాగుపడదు. ప్రభు వచ్చాడు మన హృదయం అనే తలుపు దగ్గర కొడుతున్నాడు. నాయన నిన్ను మార్చేస్తాను, నీ బ్రతుకును మార్చేస్తాను, నీ సాక్ష్యాన్ని మార్చేస్తాను, అసలు నీ జీవితాన్ని ఉన్నతంగా తీసుకువెళ్ళిపోతాను. ఒక్కసారి తలుపు తీ అని కొడుతూ ఉంటే ఎక్కడ తీసామని చెప్పండి దేవుని బిడ్డలారా. ఎవడు అడుక్కున్నవాడు వచ్చి అమ్మా అన్నం పెట్టాను కానీ చేయగలలేదు తెలుపు అన్నట్టుగా ఆయన చెప్తున్నాం మనం. చెయ్యి ఖాళీ లేదండి. ఖాళీ లేని చేతులు ఏం చేయాలి చెప్పండి? ప్రభుకే ఖాళీ చేతులు చూపిస్తే ప్రభు ఏం చేయాలి చెప్పండి దేవుని బిడ్డారా. చేతులు ఉంచమంటారా? ఎవరికి ఎన్ని జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నాయనా, తల్లి, నా కుమార్తె, నా కుమారుడా, నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఈరోజైనా నీ హృదయం అనే తలుపు తీ, నా మాటలకు చోటి, నీ బ్రతుకు మారుతుంది. నిన్ను వాడనెక్కిస్తాను, రాజ్య నివాసినిగా చేస్తాను. అక్కడ తేజోవాసిగా ఉంటావు. ఎలా ఉంటావు? తేజోవాసిగా ఉంటావు. నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఆయన రూపాంతరం పొందిన కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళగానే ఎలా మారిపోయాడమ్మా? యేసుప్రభు గారు రూపాంతరం పొందాడు కదమ్మా కొండ మీద. ఆయన వెళ్ళగానే ఎలా మారిపోయాడైనా? ఆయన ముఖము సూర్యుని వలె మారిపోయిందట. ఆయన వస్త్రము ఏమము కన్నా తెల్లగా మారిపోయిందట. ఆ బ్రతుకు మనకొద్దా? ఎండాకాలం రాగానే ఏసీ ఉంది కదా అని అనుకుంటున్నారా? ఎంతకాలం ఎన్నిసార్లు ఏసీ వేసుకుంటాం? నాకు ఉంది ఏసీ, ఎన్నిసార్లు వేసుకుంటాను? చచ్చిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? అక్కడ ఏసీలు అన్ని డీసీలే. ఏమన్నాయేమో అక్కడ? ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా అబ్రహామా, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదన్న సంగతి నాకు తెలిసిపోయింది. ఈ అగ్ని జ్వాలలో నేను వేదన పొందుచున్నాను. వేదన లేని బ్రతుకాడు ఈ లోకంలో. అంత లగ్జరీ. ఎలా బ్రతికాడట? ఊదారంగపు వస్త్రాలు, సన్నపు నార బట్టలు. ఇక బ్రతుకు ఎలాగుందో తెలుసా? తిన్న తిండి, కూర్చున్న వసతులు అన్నీ బాగున్నాయి, కానీ జీవితం చచ్చిపోగానే మారిపోయింది. ఎందుకు మారిపోయింది తెలుసా? హృదయాన్ని బద్దలు కొడుతున్నాడు ఆయన. రే నాయన, ఒక్కసారి నీ తలుపు తీరా నాయన, నేను లోపలికి వస్తాను. అక్కడ లాజరైన తన హృదయం అనే తలుపు తీశాడు, నన్ను అతనులో ఉంచుకున్నాడు. రే నీకేమైందిరా? నీకు అన్నీ బాగున్నాయి కదా, నీకేం తక్కువ చేశానని? అన్నీ ఇచ్చాను కదా, ఒక్కసారి నీ హృదయాన్ని నాకు. ఈరోజు అడుగుతున్నాడు మనల్ని, స్పష్టంగా అడుగుతున్నాడు. ముఖ్యంగా నన్ను అడుగుతున్నాడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాడు, మనల్ని అందరిని అడుగుతున్నాడు. హృదయాన్ని ఇచ్చేద్దాం దేవుని బిడ్డలారా, హృదయాన్ని ఇచ్చేద్దాం. ఆయన తలుపు కొట్టే తీయొద్దా మనం?
చెప్పండి దేవుని బిడ్డారా, ఎవరితో సాంగత్యం చేస్తున్నావు తలుపులు వేసుకొని? ఎవరితో సాంగత్యం చేస్తున్నావు నీ హృదయమైన తలుపులు వేసుకొని? బయట మన యజమానుడు వచ్చి తలుపు కొడుతున్నాడు, తీయండి 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 అని, కానీ మనం దొంగలుగా మారిపోయాం. ఇది వద్దు దేవుని బిడ్డలారా. ఆయన వాక్యాన్ని ఎవరికి ఇచ్చారట? పరిశుద్ధమైన ప్రవక్తలకు వాక్యాన్ని అప్పగించారట. చెడ్డ వాళ్ళకు అప్పగిస్తే మారిపోతుంది దేవుని బిడ్డ. వాక్యం చెరిపేస్తారు. ఏమండి, చెడ్డవాడు చెరుపుతాడు, మంచివాడు కాపాడతాడు. అందుకనే వాక్యం ఎవరికి ఇచ్చారట? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నాడండి. బోధ ఒకేసారి ఎవరికి ఇచ్చాడమ్మా? పరిశుద్ధులకు ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఈ మాటలని చెప్పాడు తెలుసా? చివరి మాట చెప్పుకుని ముగించుకుందాం. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 12వ వచనం 11 నుంచి చదవండి అమ్మా. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి చదువుకుందాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశము మహావేంద్రముతో గతించుకుపోవును, పంచభూతములు మెక్కట వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోయిన గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోను భక్తితోను అన్నాడండి. ఈ లోకానికి రెండో రాకడలో మొత్తం కాలిపోతుంది, ఇక్కడేముండదు. మరి ఎవరు నిలబడతారు? ఈ నాశనమైపోయే, ఈ లయమైపోయే ఈ భూమి, ఆకాశము, నక్షత్రాలు అన్నీ లయమైపోతాయట. కానీ ఎవరు నిలబడతారట? ఎవరైతే దేవుని యందు పరిశుద్ధత కలిగి భక్తితో జీవిస్తారో వారు మాత్రమే నిలబడతారట. వారికే దేవుడు చెప్తున్నాడు, నాయన మీరు పరిశుద్ధులుగా భక్తితో నిలబడండి. ఈరోజు దేవుడు మనతో ఏం చెప్తున్నాడు? మనకి పోయే కాలం రావచ్చు, యేసు ప్రభు వచ్చే కాలం కావచ్చు. మనతో దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? రాయబడుతున్నమాట చివరి మాట చదవండి. మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోను భక్తితోను ఎంత జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. పరిశుద్ధుడైన దేవుని సముఖంలోకి వెళ్ళడానికి సామాన్యమైన మార్గం కాదండి. చాలామంది అంటారు, నేను పరలోకి వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏం కథలు చెప్పకండి, ఇలాంటి కథలు ఎవరికి చెప్పకండి. అప్పుడప్పుడు చిలక జ్యోతిష్యం ఉంటుంది చూసారా? అదేదో కార్డు తెస్తుంది, వెంటనే ఆ కార్డుని బట్టి ఏదో చెప్తాడు. అలా ఉంటుంది మన పని. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధులకే పరలోకం, పరిశుద్ధులకే పరలోకం. ఆ పరిశుద్ధత కాపాడుకున్న వాళ్ళకే పరలోకం, భక్తితో ఉన్న వాళ్ళకే పరలోకం. అసలు నా మాటలు ఎవరికి అప్పగించాను తెలుసా? ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించలేదు. పరిశుద్ధ ప్రవక్తలతో ప్రవచించాను. పరిశుద్ధులైన ఇదిగో అపోస్తులకు ఇచ్చాను. ఎలా ఇచ్చాను తెలుసా? ఊరకనే ఇవ్వలేదు. మేడ మీద గదిలో అందరూ కూడుకోగానే ఆకాశము నుండి వచ్చింది. ఏమని వచ్చింది చెప్పండి దేవుని బిడ్డలారా? పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలు కలిగినది వచ్చింది. వ్రాలి మీద వ్రాలగా అందరికీ వాక్శక్తిని అనుగ్రహించింది. వారు ఏ మాటలు మాట్లాడారు? అప్పుడు దేనితో నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారే పరిశుద్ధమైన మాటలు పలికారు. పరిశుద్ధమైన మాటలు. ఇక సంఘమంతా ఏం ఆవహించింది? పరిశుద్ధాత్మ దేవుడు ఆవహించాడు. దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ ఉన్నది. ఎందుకు పరిశుద్ధాత్మ? పాపానికి చోటిస్తే దేవుడు పరలోకంలో చోటివ్వడం. అందుకనే మనతో ఎప్పుడు ఉండాలని ఒకరోజు గుడారం వేసుకున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తుని పంపించాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంచరించడానికి సంచకరువుగా ఉండిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న వారందరికీ చివరగా చెబుతున్న మాట తెలుసా? చెవిగలిగిన వాడు ఈ మాటలు వినుగాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం.